వేసవికాలం సెలవులైతే వచ్చేసాయి గదా! పిల్లలకి ఏదో ఒకటి చేసి పెడుతూనే ఉండాలి. ఇంటి దగ్గర ఉంటారు కదా మరి. అదేంటంటే ఇంతకుముందు నేను సున్నుండలైతే చేసేసాను. అవైతే అయిపోయాయి. మళ్ళీ చేస్తానన్నా. అవైతే వద్దన్నారు. అయితే ఏంటంటే ఇంకా బొబ్బట్లు చేస్తానని చెప్పాను. సరే ఓకే అన్నారు. ఈలోపు ఏంటంటే మా చిన్నోడు చపాతీ కావాలన్నాడని వాడికైతే ఒకటి చపాతీ అయితే వేశాను. అయితే ఏంటి అంటే నేను ఈ బొబ్బట్ల కోసం ఏంటంటే ఫస్ట్ ఒక కప్పు శనగపప్పు అయితే వేసేసి కుక్కర్‌లో అయితే ఉడకబెట్టేసాను. అంటే ఇంక అలాగ పక్కన పెట్టేసేసాను. విజిలయితే ఏం పెట్టలేదు. నార్మల్‌గా ఇంక అలా సిమ్‌లో పెడితే ఇంక అలా అలా ఉడుకుతా ఉంది. తర్వాతేంటంటే ఒక కప్పు బెల్లమయితే వేసేసి ఇంకలాగా మెత్తగా అయ్యే వరకు తిప్పుతా ఉన్నాను. ఇంకలాగా ఏంటంటే ఉడకటం వల్ల ఏంటంటే ఒక రోజు వరకు కూడా నిలవుంటుంది. బెల్లమేసేసిన తర్వాత చూసారు కదా ఎంత గట్టిగా అయిందో. ఇంకిలా గట్టిగా అయిపోయిన తర్వాత ఏంటంటే కొంచెం లైట్‌గా చేత్తో చూసారు కదా ఇంకలాగా ఎన్ని ఉంటలయితే కన్ను ఉంటలయితే చేసేస్తున్నా నేనైతే. దీని తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు ఇంకా అలాగా ఉండలు చేసేసిన తర్వాత ఆ ప్రెస్ చేసేది ఉంది కదా! ప్రెస్ చేసే దాని మీద ఏంటి అంటే పైన ఒకటి ప్లాస్టిక్ కవరు, కింద సైడ్ ఒక ప్లాస్టిక్ కవరు, నెయ్యి అయితే రాసేసాను. నెయ్యి రాసేసి ఏంటి అంటే కొంచెం చపాతీ పిండి తీసేసుకొని, ఆ చపాతీ పిండిలో ఏంటంటే ఆ ఉండ అలా పెట్టేసేసి, మళ్ళీ లైట్‌గా మళ్ళీ నెయ్యి అయితే రాసేసి ఇంకా అలాగా ప్రెస్ చేసి కాల్చేసాను నెయ్యేసేసి. అయితే ఏంటి అంటే ఎక్కువగా నేను నెయ్యి ఇంట్లోనే చేస్తాను. నెయ్యి ఇంట్లో ఏంటి అంటే మా అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు నేను పెరుగు తెచ్చుకుంటాను. పెరుగు తెచ్చుకున్నప్పుడు ఏంటంటే పెరుగు పాలయన్నీ చిక్కగా ఉంటాయి గదా! వాటి మీద ఏంటంటే మేగడొస్తుంది కదా! ఆ మేగడేంటంటే అలాగా ఫ్రిడ్జ్‌లో పెడతాను. ఎక్కువైపోయినప్పుడు ఒక గిన్నెడయినప్పుడు ఏంటంటే మళ్ళీ మిక్సీ పట్టేసేస్తా. మిక్సీ పట్టేసేసి అప్పుడు నెయ్యొస్తుంది గదా! అది వెన్నపూసొస్తుంది గదా! వెన్నపూసని కరగబెట్టి నేను నెయ్యనేది ఫ్రిడ్జ్‌లో పెడతా ఉంటాను. ఆ తర్వాతేంటంటే మేము గూడా పోయించుకుంటాము. 2 రోజులకొకసారి తెచ్చుకున్నప్పుడు కొంచెం అయితే మీగడొస్తుంది. అలా ఏంటి అంటే నేను నెయ్యనేది ఇంట్లోనే ఎక్కువగా తయారు చేసుకుంటాను. ఇలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది గదా! మనకి బయట కొనాలన్నా ఎక్కువ రేటు. అలాగేంటంటే మంచిగనేది కూడా ఉండదు కదా! ఇంకలాగా నెయ్యి నేను సేమియా చేసినప్పుడు ఇలాగా బొబ్బట్లు చేసినప్పుడు, సున్నుండలు కానీ ఇలాగ ఇంట్లో అయితే ఎక్కువగా వాడుతా ఉంటాను. మా పెద్దోడికేంటంటే ఇలాగ బొబ్బట్లని, సున్నుండలని నెయ్యితో చేసినవంటే చాలా ఇష్టం వాడికి. ఇంకలా చేస్తా ఉంటాను. ఇది బొబ్బట్లో దానికంటే ఆ పిండుంటుంది చూస్తారు కదా! అదే శనగపప్పు, బెల్లం వేసింది. అది చాలా బావుంటుంది. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మా మామయ్య గారికైతే ఇచ్చేసాను. నచ్చితే లైక్ చేయండి.